హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మిత్రలాభం సంపూర్ణ నీతి చంద్రిక ఎలియాస్ పంచతంత్రం నుండి తొలి తంత్రమైన మిత్రలాభం నుండి కథని సెకండరీగా రెండవ అంశంగా అందులో చెప్పబడినటువంటి నీతిని, మన కామన్ సెన్స్ని, లెర్నింగ్ కేపబిలిటీని పెంచేటటువంటి నీతిని ప్రధానాంశంగా వివరిస్తూ మీకు వరుస వీడియోలు సమర్పిస్తూ వచ్చానండి. ఇందులో ముందటి వీడియోలో లఘుపతనకం అనే కాకి, హిరణ్యకుడు అనే ఎలుక, అలాగే మందరుడు అనేటటువంటి తాబేలు కలిసి ఎలా స్నేహాన్ని సంపాదించుకొని సంతోషంగా ఉన్నాయో వివరించాను. కంటిన్యూ చేస్తున్నాను. తరువాతనొకనాడు మందరాదులు మూవురు సల్లాపములు సలుపుచూ పొద్దు పుచ్చుచుండగా ఒక మృగము మృగయునిచే తరుమబడి బెదరే మహావేగముతో అక్కడకు పారివచ్చెను. అది చూచి భయపడి కూర్మము జలములో ప్రవేశించెను, మూషికము లాగజొచ్చెను, వాయసము ఎగిరి వృక్షాగ్రమెక్కెను. అనంతరము మ్రాని మీద నుండి కాకుము నిక్కి నలుదిశలు చూచి చూపు మేర దూరములో భయహేతువేదియు లేదని నిశ్చయించుకుని మందర హిరణ్యాకులను పిలిచి, మీరు వెరవకుడు, చుట్టుపక్కల మిక్కిలి దూరము చూచి తిని భయమునకు నిమిత్తమేదియు చుట్టూ నా కంటబడలేదు అని చెప్పగానే కచ్చప మూషికములు జల బిలములు వెడలి వచ్చెను. ఎంత చక్కని భాషా ప్రయోగమో చూడండి. తరువాత ఒకరోజు ఈ మందరాదులు ఈ ముగ్గురు కూర్చొని సల్లాపములు సలుపుచూ పుచ్చుచుండగా చక్కగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ, మనవారితో హ్యాపీగా కబుర్లు చెప్పుకోవడం ఎంతో సంతోషం కదండి. కాబట్టి అలాంటి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక మృగం, ఒక జింక అతి వేగంతో ఆ మృగయుని తరమబడి, వేటగాడు చేత తడమబడి బెదరేతూ ఒక మృగం, ఒక జింక చాలా వేగంతో అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. దాని గిట్టల చప్పుడికి ఆ చెట్లను ఓరుసుకుంటూ, ఆ మొక్కల్ని పొదల్ని ఓరుసుకుంటూ అది పరిగెత్తుకొచ్చిన ఆ వేగానికి, ఆ చప్పుడికి భయపడి కూర్మము జలములో ప్రవేశించను. ఆ తాబేలు నీటిలోకి వెళ్ళిపోయింది, మూషికము లాగజొచ్చాను, ఎలుక కలుగులోకి వెళ్ళిపోయింది, కాకి చెట్టు పైకి శిఖరాగ్రమం చెట్టు ఎక్కడ వృక్షాగ్రమం ఎక్కినది. అక్కడి నుంచి నిక్కి చూసింది, దూరం చూసింది, భయహేతువేదియు కనబడలేదు అని నిశ్చయించుకున్నాక వీటిని మళ్ళీ పిలిచింది. చాలా దూరం చూశాను, భయానికి నిమిత్తం ఏది కనబడడం లేదు, కాబట్టి మీరు బయటికి రండి అని అంటే గజ కశ్యపములు జల బిలములు వెడలి వచ్చెను. కశ్యపం తాబేలు జలం వదిలి, మూషికము బిలము వదిలి, జల బిలములు. ఎంత చక్కగా వింటున్నా, చదువుతున్నా తెలుగెంత తీయగా, తేనెంత తీయగా, పెరుగంత కమ్మగా, వెన్నంత రుచిగా అనిపిస్తుందండి. కాబట్టి ఇవి బయటకు వచ్చినాయి. లఘుపతనకమును వారి చేరువ వాలెను. ఈ కాకి కూడా కిందికి వచ్చి వాలింది. అంత మందరుడు భయపడి వడవడ వణుకుచున్న జింకను చూచి, నీవెవ్వడవు, నీవేళ పారి వచ్చితివి అని అడిగిన మృగము ప్రక్క లెగయ రోజుచూ నిట్లనియే. అంతలో ఈ మందరుడు, అందుకనే మందరుడిని వీళ్ళంతా తమ యొక్క గైడ్, కౌన్సిల్ చేసేటటువంటి తమ మార్గదర్శి అన్నట్లుగా ట్రీట్ చేయడం. కాబట్టి మందరుడు ముందుగా గమనించాడు ఆ పరిగెత్తి పారిపోయి వచ్చినటువంటి ఆ జింకని చూసి, వడవడా వణుకుతున్న వాడిని చూసి, నీవెవ్వడివి, ఎందుకు పారిపోయి వచ్చావు అంటే మృగం ఇంకా అప్పటికి రొప్పుతూనే ఉన్నది. కాబట్టి అది పక్కలెగయచు రోజుచు పక్కలు ఎగరేస్తూ గస పెడుతుంది, ఆయాస పెడుతూ, రోజ పెడుతూ అది ఇలా చెప్పింది, నా పేరు చిత్రాంగుడు, నన్ను వేటగాడొకడు తరుముకొని వచ్చాను, వానికి భయపడి పారి వచ్చి తిని, వాడు నా పరుగు పట్టజాలక నా వెనుక జిక్కినాడు, మీకు నేను శరణాగతుడను. అదన్నది, నా పేరు చిత్రాంగుడు, నన్ను వేటగాడొకడు తరుముకుంటూ వస్తే భయపడి పరిగెత్తుకొని వచ్చాను, నా పరుగు వెంట
నా పరుగు వేగాన్ని అందుకోలేక వాడు వెనకబడ్డాడు. నేను పరిగెత్తుకొచ్చి పొదల్లో దాక్కున్నాను. నేను మీకు శరణాగతుడను, నేను మీకు శరణు వేడుతున్నవాడను. సర్వదానములు, సర్వవ్రతములు, సర్వయాగములు శరణాగత రక్షణమునకు సరికావు. ఎన్ని దానాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా అవన్నీ కూడాను శరణు వేడిన వాడిని కాపాడడం అంతకంటే గొప్పవి కావు. శరణాగతును ఉపేక్షించుట కంటే దురితము లేదని ధర్మజ్ఞుడు చెప్పుదురు. నువ్వు ఇక్కడ నిలవద్దు, పో అని అనొద్దు నన్ను అని ఎంత చక్కని మాటలతో అడుగుతున్నాడో చూడండి. ఏ దానాలు, ఏ యజ్ఞయాగాదులు కూడాను దీనికి సరిరావు. అలాగే శరణాగతుడిని వెళ్ళగొట్టడం, విడిచిపెట్టేయడం కంటే పాపం ఇంకోటి లేదు. కాబట్టి నన్ను విడిచిపెట్టొద్దు. మీరు సకల ధర్మవేత్తలని బుద్ధిమంతుడు చెప్పగా వినియున్నవాడను. మనస్సు కలతపడి ఉండుట వలన ఇది చెప్పదగిన మాట, ఇది చెప్పకూడని మాట అని ఎరుగక ఏమో చెప్పినాడను. మీకు ధర్మములు చెప్పాడు పాటి వాడను గాను. అయ్యా, మీరు సకల ధర్మవేత్తలని వినున్నాను, భయం చేత ఏది నోటికొస్తే అది అన్నాను. ఇది చెప్పదగు, ఇది చెప్పకూడదు అని కూడా ఆలోచించకుండా, కాబట్టి ఏవేవో మాట్లాడేశాను అంతేగాని మీకు ధర్మాలు చెప్పే పాటి వాడను కాను. నా వాగ్దోషము క్షమించి నన్ను రక్షింపుడు. మీతో మైత్రి సంపాదించుకొని ఇక్కడ వసించి కాలము గడపవలెనని నా కోరిక. మా బంధువులను, మా దేశమును విడిచి వచ్చి తిని, మీ మరుగు చొచ్చి తిని, మీద నన్ను పాలముంచెదరో నీట ముంచెదరో మీ భారము అని నవిని మందరుడు ఇట్లనియే. మందరుడు మోస్ట్ యాక్టివ్, త్వరగా పరిస్థితులను అవగాహన చేసుకుంటాడు, త్వరగా స్పందిస్తాడు. కాబట్టే అంత దూరం నుండి లఘుపతనకుడు, హిరణ్యకుడు వచ్చి మందరుడితో స్నేహం చేసి మందరుడి శరణుజొచ్చామన్నారు. ఇప్పుడు ఈ జింక కూడా ఇలాగే చెప్తుంది. కాబట్టి నేను తెలిసి మాట్లాడిన వాడిని కాదు, మీ బోటి వాళ్లకు చెప్పగలిగిన వాడిని కూడా కాదు. కాబట్టి నా మాటలలో దోషాన్ని మన్నించి నన్ను రక్షించండి. మీతో మైత్రి సంపాదించుకుంటే ఇక్కడ కాలం గడపడానికి కోరుతున్నాను. మా బంధువులను, మా దేశమును విడిచి వచ్చి తిని, మీ మరుగు జొచ్చి తిని. ఎంతో చక్కని ప్రాసలతో భాష పటిమ కూడా పెరుగుతుందండి. ఒక భాష మీద పట్టు వస్తే ఇతర భాషలు నేర్చుకోవడం చాలా సులభం. కాబట్టి 1-4 భాషలు నేర్చుకున్నవాడు 14 భాషలైనా నేర్చగలడు. మన పూర్వ ప్రధాని పివి నరసింహారావు ఇందుకు ఉదాహరణ కూడాను. కాబట్టి నన్ను నీట ముంచుతారో పాల ముంచుతారో మీదే భారం అంటే మందరుడు ఇట్లా అన్నాడు. చిత్రంగా నీవు బుద్ధిమంతుడవు, సాధువవు, నీతోటి సఖ్యము మాకు అవశ్యము, మాకు అపేక్షణీయము. దీనికి ఇంత దూరము చెప్పబని లేదు. ఎంత చక్కగా అంటున్నాడు చూడండి. చిత్రంగా నీవు బుద్ధిమంతుడవు, నువ్వు బుద్ధిమంతుడు, సాధువు కూడాను, నిన్ను చూస్తేనే తెలుస్తుంది. నీతోటి సఖ్యము, నీతో స్నేహం మాకు కూడా అభిలషణీయము, అవశ్యము, మాకు అవసరము, కోరదగినది కూడా. దానికి ఇంత దూరం చెప్పక్కర్లే, ఇన్ని మాటలు చెప్పక్కర్లే. ఈ తావు నీ ఇల్లుగా నించుకొని మాతో కూడి యథేష్టముగా వర్తించుచు సుఖముగా నుండుము. ఈ చోటు నీ ఇల్లు అనుకో, మాతో పాటు సుఖంగా, సంతోషంగా, యథేష్టగా వర్తించుచు ఇక్కడ ఉండు అని చెప్పగా మృగము మిగుల సంతోషించి ఆ వనమందు పచ్చిక జొంపములు మేయుచు, మడుగులోని నీరు త్రావుచు, చేరువమ్మ మ్రాని నీడలో పండుకొనుచు ఇట్లు చిరకాలము సుఖముగా వసించాను. దాంతో అక్కడే పచ్చికుంది, అక్కడే నీరున్నాయి, పక్కనే స్నేహితులు ఉన్నారు, ఇంకేం కావాలి? పబ్బులు, డబ్బులు అక్కర్లేదు కదా. అంచేత ఆ జింక ఎంతో సంతోషంగా అక్కడ పచ్చిక మేరుస్తూ, ఆ నీళ్లు తాగుతూ, ఆ మూషికం, ఆ మందరుడు పట్టించే చేపలు తింటూ, కాకి తెచ్చిచ్చేవి తింటూ, ఇంకా అక్కడ కాయ కసర్లు కొరుకుతూ, అలా అవి సంపాదించుకున్న ఆహారాన్ని కలిసి తింటూ సంతోషంగా యథేచ్ఛగా వర్తిస్తూ ఆనందంగా ఉన్నాయి. తదుపరి ఏం జరుగుతుంది అన్నది మరో వీడియోలో కొనసాగిస్తానండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ support my channel and spread my videos. Thank you for watching.